స్మరించుకోవటం అనేది, ఆయన్ను ప్రార్థించుకోవటం అనేది, ఆయన సన్నిధికి రాగలగటం అనేది, ఆయన వాక్యాలను వినగలగటం అనేది, ఆయన్ను మహిమపరచటం అనేది, ఆయన్ను ఘనపరచటం అనేది దేవుడు మనకిచ్చిన ఎంతో గొప్ప వరము, ఎంతో గొప్ప భాగ్యము. ఈ గొప్ప వరము, ఈ గొప్ప భాగ్యము, ఇంతటి మహాకృప ఈ లోకములో ఎంతో మందికి లేకుండా పోతూ ఉంది. ఎంతో మందికి యేసయ్యే నిజమైన దేవుడు అని తెలియకుండా పోతూ ఉంది. యేసయ్య యొక్క సువార్తను, యేసయ్య యొక్క ఉపదేశములను, యేసయ్య యొక్క వాక్యములను ఈ ప్రపంచమంతటా కూడా, ప్రపంచ నలుమూలలా కూడా ప్రకటింపబడుతూ ఉన్నప్పటికీ ఎంతో మంది యేసయ్యే నిజమైన దేవుడు అని అంగీకరించలేకపోతూ ఉన్నారు. యేసయ్యే సర్వమానవాళి పాప పరిహారార్థము తన పరిశుద్ధ రక్తమును, తన నిష్కలంకమైన రక్తమును, తన నిర్దోషమైన రక్తమును, తన అమూల్యమైన రక్తమును ఈ భూమి మీద ప్రోక్షించి, సిలువలో మరణించి, మూడవ నాడు మృత్యుంజయుడై తిరిగి లేచిన దేవుడు అని ఈ లోకములో ఎంతో మంది విశ్వసించలేకపోతూ ఉన్నారు. అయితే మనము అటువంటి పరిస్థితుల్లో లేము. యేసయ్యే నిజమైన దేవుడు అని తెలుసుకునే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. యేసయ్యే మన కోసము తన పరిశుద్ధ రక్తాన్ని చిందించిన పరిశుద్ధుడైన దేవుడు అని తెలుసుకునే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. యేసయ్యే మరణాన్ని జయించి మూడవ నాడు మృత్యుంజయుడై తిరిగి లేచిన దేవుడు అని మనందరికీ కూడా దేవుడు తెలియజేశారు. అందరూ